Hi, good morning all of you. This is Vaji sir, spoken English trainer and lecturer in English. My dear students, I have been teaching English for the last 25 years. Today we are going to discuss the topic prepositions. ఈ టాపిక్ అనేది మనకి స్పోకెన్ ఇంగ్లీష్లోనే కాదు, సచివాలయానికి, బ్యాంక్స్ ఎగ్జామినేషన్, మరి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్, మరియు 10th ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వీళ్ళందరికీ ఉపయోగపడే టాపిక్ ఇది. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రిపోజిషన్. See here, my dear students, preposition. Preposition is a word which comes before the noun or pronoun to show its relation to some other word in the sentence. Preposition అనగా ఇది ఒక పదము లేదా పదముల సమూహము. ఈ ప్రిపోజిషన్ ని మనము ఇట్ కమ్స్ బిఫోర్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ విచ్ ఈజ్ ప్లేస్డ్. ఇది కూడా రాయొచ్చండి. విచ్ కమ్స్ బిఫోర్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ఇట్స్ రిలేషన్. ఇట్స్ రిలేషన్ మీన్స్ ఈ నౌన్ ప్రొనౌన్ రిలేషన్ టు సమ్ అదర్ వర్డ్, in the sentence. సో ప్రిపోజిషన్ అనగా ఇది ఒక పదము ఆ పదముల సమూహము. ఇది నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ మనం రాస్తాం. ఈ నౌన్కి ప్రొనౌన్కి మరియు సెంటెన్స్లో ఇంకొక పదానికి రిలేషన్ తెలియజేస్తుంది. రిలేటింగ్ వర్డ్. ప్రిపోజిషన్ మీన్స్ రిలేటింగ్ వర్డ్. ఇట్ ఎక్స్ప్రెసెస్ రిలేషన్. ఎగ్జాంపుల్ చూద్దామండి. ద కవ్ ఈజ్ in the field. ఫీల్డ్ అంటే పొలము. ద కవ్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్. ఈ కవ్వు ఉన్నది ఎక్కడ? ఇన్ ద ఫీల్డ్. అంటే కవ్వు అంటే ఏంటి? జంతువు. జంతువుల్ని, మనుషుల్ని, వస్తువుల్ని మనం నౌన్ అంటాం. ఫీల్డ్ అంటే పొలం, అది కూడా నౌనే. అంటే రెండు నౌనుల మధ్య సంబంధాన్ని ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ తెలియజేస్తుంది. సపోజ్ ఇన్ని తీసివేసామనుకోండి, ద కవ్ ఈజ్ ద ఫీల్డ్. కవ్ ఈజ్ ద ఫీల్డ్ మీన్స్ కవ్వు పొలమై ఉన్నది. ఇట్ ఈస్ రెడిక్యులస్. ఇదేమన్నా అర్థవంతంగా ఉన్నదా? లేదు. సో ప్రిపోజిషన్ మనం తీసివేస్తే ఈ రెండింటికి నౌన్కి మధ్య సంబంధం అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టూ నౌన్స్ ఇన్ దట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఈ ప్రిపోజిషన్ అనేది కవ్ ఫీల్డ్కి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ 2. హీ ఫెల్ ఇన్ టు ద వెల్. హీ ఫెల్, ఫాల్ అంటే పడిపోవుట. ఇన్ టు ద వెల్ అంటే బావి, బావిలో పడిపోయాడు. హీ ఫెల్ ద వెల్. మీనింగ్ లేదండి. అంటే ప్రిపోజిషన్ అనేది రెండు పదముల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రిపోజిషన్ లేకపోతే మనకి రెండు పదాల మధ్య సంబంధం మనకు అర్థం కాదు. కాబట్టి ఇంటూ ఇక్కడ ప్రిపోజిషను ఫెల్ అనే వెర్బకి వెల్ అనే నౌనికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో కవ్కి ఫీల్డ్కి రెండు నౌన్కి మధ్య సంబంధాన్ని ఇక్కడ ప్రిపోజిషన్ ఇన్ను తెలియజేసింది. ఇక్కడ ఫెల్ అనే వెర్బు వెల్ అనే నౌన్కి రెండింటికి మధ్య సంబంధాన్ని ఇంటూ తెలియజేసింది. ఇక 3 ఎగ్జాంపుల్ చూడండి. హీ వాజ్ యాంగ్రీ విత్ మీ. హీ వాజ్ యాంగ్రీ అంటే కోపంగా ఉన్నాడు, ఇది యాడ్జెక్టివ్ అండి. విత్ మీ ప్రొనౌన్. అంటే ఇక్కడ మనం ప్రిపోజిషన్ ఏమనుకున్న వర్డ్ విచ్ కమ్స్, ఇదే రాసుకోవచ్చండి, విచ్ ఈజ్ ప్లేస్ ఆర్ విచ్ కమ్స్ బిఫోర్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. చూడండి, ఇక్కడ నౌన్కి ముందు, ఇదిగో నౌన్కి ముందు, ఇక్కడ ప్రొనౌన్కి ముందు, ఇది ప్రొనౌన్కి ముందు వస్తుంది. ప్రిపోజిషన్ అనేది నౌన్కి ముందుగానే ప్రొనౌన్ ముందుగానే వస్తుంది. ఈ నౌన్కి ప్రొనౌన్కి ముందు వచ్చి ఈ నౌన్కి లేదా ఈ ప్రొనౌన్కి మరియు అనదర్ వర్డ్ సెంటెన్స్లో వేరే ఒక పదానికి, దీనికి ఈ కవ్ అనే అర్థానికి, వెల్ అనే దానికి, ఫెల్ అనే వెర్బ్కి
ఇక్కడ మీ అనే పదానికి యాంగ్రీ అనే యాడ్జెక్టివ్ పదానికి మధ్య రిలేషన్ విత్ అనే ప్రిపోజిషన్ తెలియజేసింది. ఈ విత్ తీసేసామనుకోండి, హీ వాజ్ యాంగ్రీ మీ, అర్థవంతంగా ఉండదు. కాబట్టి ఇక్కడ డెఫినేషన్ చూడండి, ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ లేదా విచ్ కమ్స్ బిఫోర్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. చూడండి, నౌన్ ముందు ప్రిపోజిషన్ వచ్చింది ఇన్ను, ఈ నౌన్ ముందు ప్రిపోజిషన్ టు వచ్చింది, ఇక్కడ మీ అనే ప్రొనౌన్కి ముందు విత్ వస్తుంది. సో ప్రిపోజిషన్ అనేది నౌన్కి ప్రొనౌన్కి ముందు వచ్చి ఆ నౌన్కి ప్రొనౌన్కి మరియు సెంటెన్స్లో వేరే పదాలకి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. దాన్ని ప్రిపోజిషన్ అంటామండి. మరి స్టూడెంట్స్, వెరీ ఈజీ టాపిక్, బట్ మనము కాన్సన్ట్రేషన్ మీద బాగా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 42 ప్రిపోజిషన్స్ని మీకు ఎగ్జాంపుల్గా ఇచ్చాను. మనం 1 by 1 వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ ప్రిపోజిషన్స్కి యూసేజ్ ఉందండి. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ద డిఫరెంట్ యూసేజెస్ ఆఫ్ ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ యొక్క అనేక ఉపయోగాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిపోజిషన్ ఇన్ తీసుకుందామండి. ఇన్ అనే ప్రిపోజిషను మనిషి యొక్క పొజిషన్ని, అంటే ఒక రూములో కదలకుండా ఉన్నాడు లేదా ఒక రూములో ఉన్నాడు, అతను ఏం చేస్తాడో మాకు తెలియదు. ద మ్యాన్, ద ఫార్మర్ ఈజ్ ఇన్ ద బిల్డింగ్. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ మనం ఏం చేసిందంటే, ఈ ఫార్మ్ అనే అతను బిల్డింగ్ లో ఉన్నాడు, అతను మన కదులుతున్నా లేదా మనకు తెలియదు, అతను స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటాం దీన్ని, కదలకుండా ఆయన రూమ్లో ఉన్నాడు. ఆ ఇన్ అనేది ప్రిపోజిషను ఇక వ్యక్తి యొక్క రూమ్లో ఉన్న స్థితిని తెలియజేస్తుంది, అంటే కదలికలేని స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటాం దాన్ని. సెకండ్, ఇన్ను అదేవిధంగా ఇంకోటి ఇంటూ తీసుకుందామండి. ద మ్యాన్ వెంట్ ఇంటూ హిజ్ రూమ్. ఇప్పుడు ఇంటూ తీసుకున్నట్లయితే ఒక మనిషి వెంట్ ఇంటూ హిజ్ రూమ్, రూములోకి వెళ్ళాలి అంటే కదలిక ఉండాలండి, రూములోకి నడుచుకుంటా వెళ్ళాలి. ఆ కదలికను తెలియజేసేదాన్ని ఇంటూ అంటాం. అంటే ద మ్యాన్ ఇన్ ద బిల్డింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ వెళ్ళిపోయాడు, రూమ్లో ఉన్నాడు, అతను కదలిక సంగతి మనకు తెలియదు, అది స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటాం. ఇతను రూమ్ లోపలికి వెళ్ళాడు అంటే కదులుతూ వెళ్ళాలి, కాబట్టి ఇక్కడ ఇంటూ ప్రిపోజిషన్ ఉపయోగించాలి. థర్డ్ వన్, ఎట్. ఎట్ అనే ప్రిపోజిషన్ మనము చిన్న ప్రదేశాల ముందు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రవి వాజ్ బోర్న్ ఇన్ అనంతవరం, స్మాల్ ప్లేసెస్, ఎట్ అనంతవరం, ఇన్ కొల్లూర్ మండల్. ఫర్ ఎగ్జాంపుల్, అనంతవరం మీన్స్ విలేజ్ స్మాల్ ప్లేసెస్ ముందు ఎట్లా పెడతామండి, ఈ కొల్లూరు అనేది ఒక మండల్, ఇది బిగ్ ప్లేస్ కాబట్టి ఇన్ని పెడతాం. సో ఎట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్మాల్ ప్లేసెస్, ఇన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిగ్ ప్లేసెస్. సో ఎట్ ఇన్, ఆల్రెడీ ఇన్ అనేది ఇంకొక మీనింగ్ కూడా ఉన్నది ఇక్కడ, స్టేట్ ఆఫ్ రెస్ట్ అన్నా అంటే లోపల ఉన్నాడు, అతను ఏం పని చేస్తాడో మనకు తెలియదు, అప్పుడు ఇన్ అంటాం. అదేవిధంగా ఇంటూ అంటే లోపలికి వెళతాం. ఎట్ అనేది స్మాల్ ప్లేసెస్ ముందు ఉపయోగిస్తాం, ఇన్ అనేది బిగ్ ప్లేసెస్ ముందు ఉపయోగిస్తాం. అంటే సెంటెన్స్లో ఇచ్చిన రెండు ప్లేసెస్ మనం చూసుకుని చిన్న ప్లేస్ ముందు ఎట్ అని రాయాలి, పెద్ద ప్లేస్ ముందు ఇన్ అని రాయాలి. నౌ ఫోర్త్ వన్, బిఫోర్. ఆఫ్టర్.
చూడండి. షీ కేమ్ బిఫోర్ మీ. ఇక్కడ దే వెంట్ ఆఫ్టర్ మీ. దే కేమ్ బిఫోర్ మీ అంటే నాకంటే వాళ్ళు ముందే వచ్చేసారు. దే వెంట్ ఆఫ్టర్ మీ, నా తర్వాత వాళ్ళు వెళ్ళారు. సో ముందు వచ్చారని తెలియజేస్తాం కోసం మనం బిఫోర్ ఉపయోగిస్తామండి. తర్వాత వచ్చారని తెలియజేస్తాం కోసం మనం ఆఫ్టర్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, ఇది టయాన్ని కూడా తెలియజేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 o'clock అనుకున్నాం, ఇక్కడ ఉన్నాం అంటే ఇది 6, ఇది 9 అంటే 5 to 3, 5 నిమిషాలు తక్కువ 3 గంటలకు ఆయన వచ్చాడు. అంటే అర్థం ఏంటి? బిఫోర్ 3 o'clock he came to my house. బిఫోర్ 3 o'clock అలా కూడా రాయించండి. he came before 3 o'clock to my house. రెండవది, సపోజ్ 3 తర్వాత వచ్చాడు అనుకుందాం. 3 తర్వాత వచ్చాడంటే ఆఫ్టర్. ఇది కూడా రాయించండి. హీ కేమ్ ఆఫ్టర్ 3 o'clock in the evening or afternoon, like that. So after, before, in the afternoon. సో 3 గంటలకి ముందు వచ్చాడు ఇక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడు 3 గంటల తర్వాత వచ్చాడు, అలా ఆఫ్టర్ కూడా మనం ఉపయోగించవచ్చండి. నెక్స్ట్ 1 2 3 4 5 6. Now beside, besides. beside అంటే ప్రక్కన. there is a river beside my house. ఇప్పుడు beside అంటే ప్రక్కన. beside అంటే ఏంటంటే ప్రక్కన. ఇదేంటి? తర్వాత. బిఫోర్ అంటే ముందు. అదేవిధంగా ఎట్టంటే స్మాల్ ప్లేస్, చిన్న ప్రదేశాలు. చిన్న ప్రదేశాల ముందు మనం ఎట్ట ఉపయోగిస్తాం? పెద్ద ప్రదేశాల ముందు, బిగ్ ప్లేసెస్ ముందు ఇన్ని ఉపయోగిస్తాం. ఇది స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటాం. అంటే లోపల ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇది స్టేట్ ఆఫ్ మూమెంట్. అంటే ఇది కదలికను తెలియజేస్తుంది. ఒక రూమ్లోకి అంటే నడిచాల. నౌ బిసైడ్ అంటే ప్రక్కన. హీ సాట్ బిసైడ్ మీ. దేర్ ఈజ్ ఏ రివర్ బిసైడ్ మై హౌస్. మా ఇంటి ప్రక్కన ఒక రివర్ ఉన్నది. మళ్ళీ హీ సాట్ బిసైడ్ మీ అంటే నా పక్కన నుంచున్నాడు. ఆ విధంగా రాయించండి. నౌ 7th one, besides. He has a car besides a bike. ఇక్కడ చూడండి, 2 వస్తువులు ఉన్నాయి అతని దగ్గర. 2, ఒకటి కారు, ఒకటే బైక్. అంటే బిసైడ్ మీన్స్ అదనముగా. అంటే కారుకి అదనముగా అతను బైక్ కూడా కలిగి ఉన్నాడు. అంటే 2 వస్తువులు కలిగి ఉన్నప్పుడు ఆ ఒకటే కాకుండా ఇంకొకటి కలిగి ఉన్నాడు అని చేస్తాం. ఇదేనే కాకుండా అంటే బైక్ కాకుండా అతను కారు కూడా కలిగి ఉన్నాడు. ఐ హ్యావ్ 2 buildings ఇన్ దిస్ హౌస్ besides 10 acres in my village. అంటే నా ప్రాపర్టీ బిల్డింగే కాక నాకు విలేజ్లో 10 acres ఉన్నవి. బిసైడ్స్ అంటే అదనంగా. ఐ హ్యావ్
1000 rupees in my pocket besides 2000 rupees in my purse. అంటే పర్సులో ఉన్న 2000 కాకుండా అదనంగా పాకెట్లో ఇంకా 1000 రూపాయలు ఉన్నాయి. సో బిసైడ్స్ అంటే అదనంగా అండి. ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయి. ఈ బైకే కాకుండా అదనంగా కారు కూడా ఉన్నది అని అర్థంతో ఉపయోగించాము మనం. నెక్స్ట్ బిహైండ్. బిహైండ్ అంటే వెనుక. The thieves are hiding behind the wall. Behind అంటే వెనుక. అంటే thieves అన్న వాళ్ళు దాక్కుని ఉన్నారు. ఎక్కడ? behind the wall. వాల్ వెనుక. నో 10th one. Before అంటే ముందర. The boy is sitting before the door. ఆ పిల్లవాడు డోర్ ముందు కూర్చుని ఉన్నాడు. ఈ సిట్టింగ్ బిఫోర్ ద డోర్, డోర్కి ముందు వైపున. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రిపోజిషన్ అనేది తెలుగు అర్థం తెలుసుకోవాలి. అవి ఎప్పుడు నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ. ఇక్కడ చూడండి, ద డోర్ నౌన్, బిఫోర్ ద డోర్. ఇక్కడ ఏం చేస్తున్నా అతను? కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? డోర్కిను. ఈ కూర్చునే విధానం ఎక్కడ ఉంది? డోర్కి ముందు అట్లా కూర్చొని ఉన్నాడు. ద థీవ్స్ ఆర్ హైడింగ్ ద వాల్. ఎక్కడ దాక్కుని ఉన్నారు? ఈ వాల్ అనే నౌన్కి ఈ వెర్బో ఆర్ హైడింగ్కి మధ్య రిలేషన్ బిహైండ్ తెలియజేస్తుంది. ఇక్కడ కూడా ఈ సిట్టింగ్ వెర్బ్, ఇది నౌన్. ఈ నౌన్కి వెర్బ్కి మధ్య సంబంధాన్ని బిఫోర్, డోర్ ముందు కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ దాక్కుని ఉన్నారు? బిహైండ్ ద వాల్, వాల్ వెనకాల దాక్కుని ఉన్నాడు. ఇక్కడ కారుకి, ఏ బైక్కి సంబంధం? నౌన్కి నౌన్కి. అంటే కారే కాకుండా బైక్ కూడా ఉన్నది. ఇక్కడ బిసైడ్ అంటే ఇక్కడ రివర్కి మై హౌస్ రిలేషన్ ఏంటి? మా ఇల్లు రివర్ పక్కనే ఉన్నది. బిసైడ్. హీ కేమ్ ఆఫ్టర్ 3 o'clock ఇన్ ఆఫ్టర్నూన్. 3 o'clock ఇక్కడ కేమ్. ఎప్పుడు వచ్చాడు అతను? 3 o'clock ముందు వచ్చాడు. ఎట్లా? ఇక్కడ వెర్బ్ 3 o'clock, బిఫోర్ 3 o'clock, 3 o'clock ముందు వచ్చాడు. సో హీ వెంట్ ఆఫ్టర్ మీ, నా తర్వాత వెళ్ళాడు అతను. హీ కేమ్ వెర్బ్ అనేది, ఇది వెర్బ్. ప్రొనౌన్, ఇది ప్రొనౌన్. సో ప్రొనౌన్కి వెర్బ్కి మధ్య రిలేషను. ఇక్కడ హీ వాజ్ బోర్న్ అనంతవరం. అనంతవరం బోర్న్. ఎక్కడ జన్మించాడో అనంతవరం. సో ఎట్ట చిన్న ప్లేస్ ముందు. ఇంటూ హిజ్ రూమ్, ఇది నౌన్ అండి, ఇది వెర్బ్. ఎక్కడికి వెళ్ళాడు? రూమ్ లోపలికి వెళ్ళాడు. ద బిల్డింగ్, ద ఫార్మర్. ఫార్మర్ ఎక్కడ ఉన్నాడు? బిల్డింగ్ లోపల ఉన్నాడు. సో మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రిపోజిషన్ అనేది నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ వచ్చి ఆ నౌన్కి వెర్బ్కి, ఆ నౌన్కి వెర్బ్కి, ఆ ప్రొనౌన్కి వెర్బ్కి, ప్రొనౌన్కి వెర్బ్కి, ఇక్కడ నౌన్కి వెర్బ్కి, ఇక్కడ నౌన్కి రిలేషన్, ఇక్కడ బైక్కి కారు, నౌను రిలేషన్. ఈ విధంగా సెంటెన్స్లో ఒక నౌన్కి ప్రొనౌన్కి మరియు ఇంకొక పదానికి మధ్య సంబంధం అనేది తెలియజేసేదాన్ని ప్రిపోజిషన్ అంటాం. ఇంకా చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. హియర్ 1 by 1 we are going to discuss.